నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ మూవీ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పూనం కౌర్ ఇక ఒక రెగ్యులర్ సీరియల్ లాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిపై రెగ్యులర్గా కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నటీమణి ఝాన్సీ, యాంకర్ అండ్ నటీమణి ఝాన్సీ గారితో చేసినటువంటి చాటింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. పిలుస్తాం అంటున్నారు అని. అసలు ఈ అమ్మాయి బాధ ఏమిటి, అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అండ్ ముఖ్యంగా త్రివిక్రమ్ గారితో వచ్చినటువంటి సమస్య ఏంటి, దీనికి సంబంధించి అసలు ఎలా ఆలోచిస్తుంది? అంటే ఝాన్సీ గారి కమిటీకి ఆవిడ అపియర్ అయ్యారు అంటేనే, అప్రోచ్ అయ్యారు అంటేనే లైంగిక వేధింపులు ఏవైనా జరిగాయా ఆవిడ మీద అనేది అవును, చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం. ఆవిడ ఆ ధోరణిలోనే ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీ ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది? మీటూ అనేటువంటి ఒక గొడవ జరిగిన రోజుల్లో శ్రీరెడ్డి గారు ఛాంబర్ మీద దాడి చేసినటువంటి సందర్భంలోనూ చాలా కంప్లైంట్స్ ఛాంబర్ ముందుకు వచ్చినప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో అంటే దీనికి చట్టపరమైనటువంటిది ఏముంది, ఈ కమిటీకి ఏవైనా ఆ రకమైనటువంటి అధికారాలు ఉన్నాయా అనే ఒక చర్చ జరిగింది. అది వేరు. అయితే ఈ కమిటీ ద్వారా కోర్టుకి కంప్లైంట్స్ వెళ్ళాయా అనేది కూడా ఒక చర్చ. వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏమిటో కూడా వాళ్ళే చెప్పుకున్నారు. అంటే వచ్చిన కంప్లైంట్స్ విచారణ దశలోనే అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా నమోదు చేసినటువంటి కేసులు, కక్ష సాధింపులో భాగంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ అనేది అర్థమై అలా పక్కకి పెట్టేశారు అనేది వాళ్ళు వివరంగా చెప్పారు ప్రపంచానికి. సరే, ఆ తర్వాత జానీ మాస్టర్ ఎపిసోడ్లో అది మరొకసారి హాజరై, అంటే వాళ్ళు ప్రపంచం ముందు అపీర్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా మాట్లాడారు. తర్వాత కూడా ఫాలో అప్ చేశారు దాన్ని. ఈ సందర్భంగా ఇప్పుడు ఈవిడ కమిటీ ప్రస్తావన తీసుకొస్తున్నారు. సరే, కమిటీ మీ మాట విందా లేదా అనేది గొడవ. ఇప్పుడు ఆవిడ ఎలిగేషన్ ఏంటి? ఈ కమిటీని, అంటే సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేస్తున్నాడు. ఆయనకి ఎగనెస్ట్గా వెళ్ళేటువంటి ఏ విషయాన్ని వీళ్ళు హ్యాండిల్ చేయరు. ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన మీద కంప్లైంట్లు ఉన్నా, లేకపోతే త్రివిక్రమ్ మీద కంప్లైంట్లు ఉన్నా వీళ్ళు హ్యాండిల్ చేయరు. కాబట్టి నేను బలిపశువునవుతాను అని కమిటీని కూడా బ్లేమ్ చేయడం కోసం వాడు మాట్లాడుతున్నారు. కానీ ఇది ఈ రోజున మొదలైన గొడవ కాదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవటానికంటే చాలా ముందు, అతను పార్టీ పెట్టిన రోజు నుంచి జరుగుతున్న గొడవ ఇది. 10 ఏళ్ల కథ ఉంది దీని వెనకాల. 10 సంవత్సరాలు కనీసపు చరిత్ర ఉంది దీనికి. కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఆయన అధికారంలో లేడు, 10 సంవత్సరాలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే కండిషన్లోనూ లేడు. మీరు ఆ రోజునే ఓపెన్గా ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ల క్రితం కథ కదా ఇది. ఆ రోజునే నాకు అన్యాయం జరిగింది అని మీరు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు అనేది ప్రశ్న. వచ్చి ఈ కమిటీ ఒకటే కాదు కదా, మీరు స్ట్రైట్ అవే కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు కదా. అలాగే ఈవిడ ఇన్ని సందర్భాల్లో అంటే తొలి దశలో ఆవిడ పేరు ప్రస్తావించలేదు. ఒక డైరెక్టరు, ఒక మాటల రచయిత, ఇలా నడిచేది ఆవిడ ధోరణి. ఇప్పుడు స్ట్రైట్గా పేరు చెప్పి మాట్లాడుతున్నప్పుడు డిఫెమేషన్ దావా వేయచ్చు కదా ఈవిడ మీద. ఆయన వారెందుకు మూవ్ కావట్లేదు? అలాగే ఇది ఒక సీరియల్, మీరన్నట్టు సీరియల్గా నడుస్తున్న కదా, 10 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఈరోజు నిన్నటి గొడవ కాదు. కాబట్టి దీన్ని ఇండస్ట్రీ పెద్దలు సీరియస్గా పట్టించుకుని ఒకసారి ఆవిడని పిలిచి, ఏంటి అసలు నీ గొడవ, రోడ్డు మీద రోజువారీ పంచాయతీలు ఎందుకు పెడుతున్నావు, ఎందుకు ట్వీట్లు చేస్తున్నావు, సోషల్ మీడియాలో ఇండస్ట్రీ మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రైట్ నీకు లేదు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం సుమోటోగా తీసుకుని కూర్చోబెట్టి, నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, నీకు కంప్లైంట్ ఏంటో యాక్యురేట్గా ఆన్ పేపర్ పెట్టి ఇక్కడ సబ్మిట్ చేయి, నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించు, దాన్ని బట్టి ఆయన పిలిచి మాట్లాడతాం. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ఆవిడ కంప్లైంట్. అసలు వీళ్ళందరినీ బైపాస్ చేసి స్ట్రైట్ అవే కోర్టుకి వెళ్ళొచ్చు. ఆవిడ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇవి నా దగ్గర ఉన్న ఆధారాలని వాళ్ళు ఏదన్నా అంటే, మరి ఎందుకు ఈ దాగుడు మూతలండి? ఎందుకు ఈ హడావిడి అంటే, ఈ హడావిడి 10 ఏళ్ల నుంచి జరగటం వలన జనాల్లో ప్లాంట్ అవుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? గొడవ మీద ఏదో అడుగుతోంది, వాళ్ళు ఇవ్వట్లేదు, దాని గురించి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది అనే అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు అవకాశం కల్పిస్తున్నావు? నువ్వు నీ మీద సఫరర్వి, విక్టిమ్వి. నువ్వు విక్టిమ్ అయినప్పుడు ఎందుకు గొడవ చేయకూడదు? నువ్వు ప్రజా సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళి చెప్పు. మహిళా సంఘాలు ఉన్నాయి, వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళందరినీ కదిలించి తీసుకొచ్చి ఛాంబర్ ముందు ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే ఎందుకు వాళ్ళు వంగరు?
కూర్చోబెట్టచ్చు అలాగే. ఎందుకు ఆ ఒక మూమెంట్ ఎందుకు బిల్డ్ చేయట్లేదు మీరు? మీ మీద నిజంగా దాడి జరిగి ఉంటే, మీరు సఫర్ అయి ఉంటే, మీరు విక్టిమ్ అయి ఉంటే ఆ గొడవ చేయాలి కదా మీరు. చేయకుండా ఎందుకు అలా వదిలిపెట్టేశారు గాలికి? అలా గాలికి వదిలేయటం తప్పు కదా ఖచ్చితంగా. సో ఇది ఇష్యూ. అందుకని ఆవిడ త్రివిక్రమ్ పేరు పదే పదే మాట్లాడుతున్నందుకు ఆయనైనా రియాక్ట్ అయ్యి ఒక డిఫమేషన్ దావా పడేయాలి. రెండోది, ఆవిడ ఇప్పుడు నేరుగా ఈరోజు ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన అక్కడ కూర్చుని, బెజవాడలో కూర్చునో అమరావతిలో కూర్చునో. అందుకని వీళ్ళెవరూ నా కంప్లైంట్ తీసుకోరని మాట్లాడేసింది. అంటే ఇండస్ట్రీ మీద కూడా నెపం వేసింది. దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైనా మాట్లాడాలి. మేము ఎవరికి వంగి లేము, లేకపోతే సరెండర్ అయ్యి లేము. కాబట్టి మీరు స్ట్రైట్ అవే వచ్చి మాకి కంప్లైంట్ చేశాను, వాళ్ళు పట్టించుకోలేదు, కమిటీకి చెప్పాను పట్టించుకోలేదు, ఝాన్సీ గారు ఇలా మాట్లాడారని చెప్పేసి ఏదో కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టింది ఆవిడ. అంటే కాన్వర్జేషను మూడు తెలియకుండా ఈ స్క్రీన్ షాట్స్ చూసి ఎవరిని జడ్జి చేయలేరు. కుదిరే పని కాదు అది. అందుకని వీటిని చూసి జడ్జి చేయటం కరెక్ట్ కాదు. ఆవిడని ఒకసారి, అంటే ఆవిడ పద్ధతిలో ఆవిడ మాట్లాడేస్తోంది కాబట్టి ఒకసారి ఒక బాడీ, ఒక అధికారికమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆవిడని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడచ్చు సుమోటోగా. ఆవిడని సమన్ చేసి ఛాంబర్ పెద్దలు కూర్చోబెట్టి ఏమిటి నీ గొడవ అని అడిగితే మంచిది, ఆ పని చేయాలి. లేదు ఆవిడ కనుక సీరియస్గా ఇష్యూ పట్టించుకోవాలంటే ప్రజా సంఘాలను కలిసి వాళ్ళతో ఛాంబర్ ముందు ఒక నిరసన కార్యక్రమం మొదలుపెట్టాలి. ఈ రెండూ జరగనంత కాలం దాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా సరే. ప్రజెంట్ జరుగుతున్నది అయితే అది. అవును. ఆవిడకి వ్యతిరేకంగా ప్రజలు ఏమనుకుంటారంటే ఆవిడ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తోంది వాళ్ళ దగ్గర నుంచి. అదేలేండి. అసలు ఎందుకు డైరెక్టర్ గారి దగ్గర నుంచి కనీసం అసలు స్పందన రావట్లేదు, ఆయన మాట్లాడట్లేదు, కనీసం మాట్లాడించట్లేదు త్రివిక్రమ్ గారు? అంటే ఎవరైనా వెళ్ళి ఆయన్ని అడగాలి, అడగట్లేదు. అసలు ఆయనైనా రియాక్ట్ అయ్యి నా పేరు ఎందుకు ఇలాగ చేస్తోంది, నా పేరు ఇలా లింక్ చేసి ఎందుకు మాట్లాడుతోంది, ఇది నాకు నా పరువు నష్టం అని చెప్పి ఆయన డిఫమేషన్ దావా వేయాలి కదా కోర్టు. ఆ స్థాయికి కూడా పట్టించుకోవట్లేదు అంటారు ఆయన? ఎందుకంత అంటే పట్టించుకోవట్లేదు, వదిలే. అంటే ఏదో జరిగితే జరిగి ఉండొచ్చు అండి, ఆ ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తే అయిపోతుంది. ముసుగులో గుజ్జులాటలు ఎందుకు, అడపాదడపా ట్వీట్లు ఎందుకు? అంటే ఈమె మీద ఏమైనా ప్రభావితం చేస్తుందంటారా? ఎనీ పార్టీ ఆర్ ఎనీ వ్యక్తులు అలా ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? చేస్తే అసలు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆవిడ అలా గుచ్చుతూ వెళ్తూ ఉండటం వలన ఆవిడేదో ఆశిస్తోంది వాళ్ళ దగ్గర నుంచి అనుకునే అవకాశం ఉంది కదా. ఉంటుంది కదా ఖచ్చితంగా. వాళ్ళు ఇవ్వటం లేదు, అందుకని ఈవిడ అడపాదడపా గుచ్చుతోంది. ఇది బ్లాక్మెయిలింగ్ ప్రోగ్రాంలో భాగం అని అనుకునే అవకాశం ఉంది కదా ప్రజలు. ఉంటుంది. ఎందుకు అవకాశం కల్పించాలి మీరు? మీది సీరియస్ ఫైట్ అయితే సీరియస్ ఫైటే చేయండి, ఈ ట్విట్టర్ వారు ఎందుకు? సో అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఫైట్కి ఏం ఉపయోగం ఉండదంటారు? ఉపయోగం లేదు. ఇప్పుడు కమిటీతో తన కాన్వర్జేషన్ని మార్కెట్లో పెట్టింది ఆవిడ. ఆ పెట్టే రైట్ ఏమిటి? అది కమిటీ ప్రైవసీకి సంబంధించిన గొడవ కదా. ఏ కాంటాక్స్లో వాళ్ళు మాట్లాడారు? అవును, అట్లా పెట్టదు. ఇప్పుడు చాలా సుదీర్ఘమైన చర్చ జరిగి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఝాన్సీ గారు పెట్టారు అనుకుందాం. దాన్ని ఒక్కదాన్ని ఆ స్క్రీన్ షాట్ పట్టుకొచ్చి ఝాన్సీ ఇలా అందంటే ఎలాగా? కాంటెక్స్ట్ లేకుండా, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అంటే మనకి తర్కశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, వక్రీకరించు ఓడించు అని. ఓడించడం ఈజీ. అదే అలా చేస్తున్నారు మీరనే వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కదా. ఎందుకు ఇన్ని అవకాశాలు ప్రపంచానికి కల్పించి ఈ నీడతో యుద్ధం చేస్తున్నారు మీరు? అందుకని మీకు నిజంగా మీరు సఫర్ అయి ఉంటే వచ్చి రోడ్డు మీద గొడవ చేయండి, కోర్టుకు వెళ్ళండి. మీ కమిటీ ప్రాపర్గా వ్యవహరించటం లేదు, ఇండస్ట్రీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదు అనేది మీ కంప్లైంట్. కాబట్టి స్ట్రైట్ అవే ఒక లాయర్ని పెట్టుకుని కోర్టుకు వెళ్ళి మీ దగ్గర ఉన్నవన్నీ అక్కడ సమర్పించండి, యుద్ధం చేయండి, అయిపోతుంది. ఈ ట్వీట్లు కూడా ఎందుకు? ప్రపంచం 10 సార్లు మాట్లాడుకోవడం మీ గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.